హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ ఈరోజు మనం మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక డేంజరస్, ప్రపంచంలోనే ఒక డేంజరస్ అరుదైన వ్యాధి. ఇది ఎంతో మందిలో కొంతమందికి వస్తుంది. ఇలాంటి ఒక డిసీజ్ వల్ల దీనికి అసలు మందే లేదు. ఇలాంటి ఒక డిసీజ్ రాకుండా ఉండాలంటే ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళ 3 నెలల లోపు దాని DNA జెనెటిక్ క్రోమోజోమ్స్ అనే జెనెటిక్ పరమైన టెస్ట్ ఉంటే చేయించుకుంటే అందులో తెలుస్తుంది. ఉంటే తీయించేసుకోవాలి, లేకపోతే లేదు, కంటిన్యూ చేయొచ్చు. అందుకే ఈ సెప్టెంబర్ మంత్ ఈ ఒక డిసీజ్ యొక్క అవేర్నెస్ మంత్. సో అందుకే దీని గురించి మేము అవేర్నెస్ చేయడం జరుగుతుంది. మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక భయంకరమైన వ్యాధి బారిన పడ్డ ఒక బాధితుడు, ఆయన గురించి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు జీవితంలో అనేది తెలుసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చేసాము. ఆయననే అడిగి తెలుసుకుందాము. ముందుగా మీ పేరు చెప్పండి. రవికుమార్ నా పేరు. రవికుమార్, మీకు ఏ ఏజ్ లో స్టార్ట్ అయింది ఇది? ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? నా స్టార్టింగ్ లో ఏంటంటే పరిగెత్తడానికి రాదు, కింద కూర్చుని లేవడానికి రాదు, తర్వాత పడిపోతే పిల్లలు చూసి నవ్వడము, ఈ రకంగా ఇబ్బంది పడ్డాను. ఇట్లా కాలు ఇట్లా వణుకుతున్నాయి అన్నట్టు. అది ఎందుకనేది తెలియదు ఫస్ట్లా. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్పినట్టు దీనికి మందు లేదు, ఇది నరాలకు కండరాలకు సంబంధించిన వ్యాధి, ఇంకా ఇది ఇట్లే ఉంటుంది, ఇంకా ఇంకా పెరుగుతుంటుంది. ఏదో మన ఉపశమనం కోసం ఏదన్నా మంచి ఫుడ్, పాలు తాగడము, ఈత కొట్టడము, ఇలాంటి చిన్న చిన్న చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి అని డాక్టర్ చెప్పడం జరిగింది. చిన్నప్పుడు నిన్ను ఎవరైనా ఈ వ్యాధి చూసి అంటువ్యాధి అని నిన్ను దూరం పెట్టడం జరిగిందా? ఏమైనా సందర్భం ఉందా? ఒక సందర్భం జరిగింది. మేము మా అమ్మ కొన్ని రోజులు తెలిసిన బంధువులు ఉంచింది ఏదో ఒక పని మీద. అంటే అమ్మ చిట్టి వచ్చినప్పుడు అంటే అక్కడ అబ్జర్వ్ చేశాను నేను. ఏంటంటే ఒక ప్లేటు, అది అంటే మామూలుగా అవి కుక్కలు పెడతారు బయట, అలాంటి పాత ప్లేట్లా నాకు అది అన్నం పెడుతున్నారు. నాకు అర్థం కాలేదు. మా అమ్మకి చెప్పిన ఇట్లా చేస్తున్నారు అంటే, ఈ అమ్మ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కానీ నాకు తెలియదు అట్లా చేస్తారు, ఎందుకు చేస్తున్నారు అని. తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఇట్లా చూసిరా అని కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల చిన్న ఉన్నప్పుడు మీరు ఏమైనా చిన్న చిన్న ఆనందాలు ఏమైనా కోల్పోయిన సందర్భం ఉందా? చాలా కోల్పోయినా. ఎందుకంటే నాకు సైకిల్ దొక్కని బాగా కోరిక ఉండేది. అది సైకిల్ దొక్కాలని చాలా ఆత్రత పడేటోడిని. అది ఒక సందర్భంలో ఒక మాకు రిలేషన్ అక్క అయితే అన్నట్టు, అంటే సైకిల్ 2 రూపాయల గంటకు 2 రూపాయలు కిరాయి ఉంటుంది కదా, అది 2 రూపాయలు అడిగిన అక్క నేను సైకిల్ వేసుకుంటా ఇవంటే మా రిలేటివ్ అన్నట్టు. ఆమె ఇవ్వలేదు, అంటే ఎవరో లేవో మరి ఏదో తెలియదు. కానీ ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అరే నేను సైకిల్ తోకి ఆనందం కోల్పోయాను కదా అని. అదేవిధంగా చెప్పులు, నేను మంచి చెప్పులు కూడా తొడగలేను, సైనిల్ దొరగాలని కోరుకుంటుండే, అది కూడా మిస్ అయిపోయినా. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అవకాశం వస్తే కొంతమంది పిల్లలకు నేను చెప్పులు ఇద్దాం అనుకుంటా. నేను వాళ్ళలో ఆనందం చూసి నేను ఆనందపడదాం అనుకుంటా. అది గ్రేట్. నిజంగా అడుగుదాం అనుకుంటున్నా. అప్పటి నుంచి మీరు చదువు ఎంత వరకు చదువుకున్నారు చెప్పగలుగుతారా? నేను అంటే కొంచెం జ్ఞాపకశక్తి కారణంగా నాకు కొంచెం చదువు దొరకెక్కలేదు. కాకపోతే 5వ తరగతి వరకు చదువుకున్నాను. 5వ తరగతి స్కూల్లో 5 స్కూల్ మారడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఈ విషయంలో. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు నాకు. ఇప్పుడు షాపింగ్ చేయాలన్నా, ఎవరైనా మెసేజ్ పెట్టినా, చదవాలన్నా కొంచెం కొంచెం గిల్టీగా ఫీల్ అవుతా, అయ్యో నాకు రాదు కదా అని చెప్పి. అట్లా కొంచెం బాధపడతానంట చదువు విషయానికి వస్తే. అందరూ 10th క్లాస్ ఇట్లా మన గెట్ చేసిన కూడా బాగా అనిపిస్తారు, ఇటువంటి లైఫ్ నాకు లేదు కదా అని. ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు రేపు యువత చిన్న విషయానికే డిప్రెషన్ అయిపోయి ఏదో చేసుకుంటున్నారు. మీరు ఇంత పెద్ద ప్రాబ్లం ఉండి కూడా ఈ బండిలో అటు ఇటు తిరిగి హుషారుగా కనిపిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, కానీ లేదని బాధపడకుండా, ఏదో 4 రోడ్ల మధ్య బాధపడకుండా ఉన్న దాంట్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. తర్వాత ఇన్స్టాగ్రామ్ వీడియోలు రీల్స్ చేయడం కానీ, తర్వాత ఉన్న దాంట్లో ఆనందపడాలి, లేదని గురించి బాధపడద్దు. ఉన్న రోజు హ్యాపీగా ఉండాలి. మనకు దాన్ని ఉన్న వాటిని వినియోగించుకొని సంతోషంగా ముందుకెళ్ళదు. బాధపడితే ఏం రాదు. ఇంకా తర్వాత ఈ యువత చాలా మంది బయట ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు మా లాంటి వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ కావాలి. ఎందుకంటే జీవితంలో ఎంతో కోల్పోయి మనం అట్లా ముందుకు వెళ్తా ఉంటాం. వాళ్ళు చిన్నదానికి ఒక 10th ఫెయిల్ అయితే ఏముంది, నువ్వు మళ్ళీ కష్టపడి ఎగ్జామ్ రాస్తే పాస్ కావాలా, ఒక జాబ్ రావాలనుకో గట్టి ప్రయత్నం చేయి, అంతే తప్ప చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకొని తల్లిదండ్రులకు బాధ ఎవరు కూడా మిగిలియద్దు అని సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. మీకు మాత్రం అందరి ముందు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను.